Good evening, friends. Today we are discussing about the important topic friction. What is friction? Friction is what? ఏదైనా మోషన్ అపోజ్ చేసే ఫోర్స్ మనం ఏమంటాం? ఫ్రిక్షన్ అంటాం. సో ఇక్కడ మనకి చూడండి క్వశ్చన్ లో ఏ ఫోర్స్ ఆఫ్ 98 న్యూటన్స్ ఈజ్ రిక్వైర్డ్ టు పుల్ ఏ బాడీ. అంటే ఒక బాడీని లాగడానికి మనం ఎంత ఫోర్స్ అప్లై చేస్తాం? 98 న్యూటన్స్. సో ఆ యొక్క బాడీ యొక్క మాస్ ఎంత? 1 × 10⁻² kg, అంటే నియర్లీ 100 kgs అనమాట. ఓవర్ ది సర్ఫేస్ ఆఫ్ ఐస్. అది మనం దీని మీద పుల్ చేస్తున్నాం, ఐస్ సర్ఫేస్ మీద పుల్ చేస్తున్నాం. అయితే దాని యొక్క కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అడిగారు. సో బేసికలీ మనకి దాని ఫార్ములా ఉంటుంది, F = μN. సో F అంటే ద ఫోర్స్, మ్యూ అంటే కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, N అంటే నార్మల్. సో N = W/G. అసలు బ్లాక్ ఉంది, దిస్ ఈజ్ ఏ బ్లాక్, ఇది ఐస్ సర్ఫేస్. ఈ ఐస్ సర్ఫేస్ మీద నువ్వు పుల్ చేయాలనుకుంటున్నావు, ఎంత? 98 న్యూటన్స్. రైట్? పుల్ చేసినప్పుడు వెయిట్ అనేది కిందకి యాడ్ చేస్తుంది, W = M × G. సో నార్మల్ అంటే పర్పెండిక్యులర్ ఫోర్స్ టు ది సర్ఫేస్, N పైకి యాడ్ చేస్తుంది అనమాట. సో N = M × G. N = M × G. M ఆల్రెడీ మనకి ఇచ్చాడు, ఎన్ని కేజీస్? 100 kgs. మరి గ్రావిటీ మనకు తెలుసు, G = 9.8 m/s. సో 9.8. సో మనకి ఎంత వస్తుంది? సో 100 × 98/10 వేసుకుంటే 0 క్యాన్సిల్ అయిపోతుందా? మనకి 980 వస్తుంది. ఓకే, 980 న్యూటన్స్ అవుద్ది, ఇది కూడా ఫోర్స్. సో మనకి ఫార్ములా F ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? 98 న్యూటన్. సో ఈ ఫార్ములాలో ఈక్వేషన్ 1 లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 98 న్యూటన్ = మ్యూ మనకు తెలియదు, మ్యూ × N అంటే ఎంత? 98 N. రైట్? ఈ N క్యాన్సిల్, 98 1s are 98 10s are. రైట్? ఇప్పుడు మనకు మ్యూ కావాలి అంటే ఈ 10 ఇటు వస్తుంది. 10 ఇటు వస్తే ఏమవుద్ది? మ్యూ = 1/10 ఆర్ 0.1. మ్యూ ఎంత వచ్చింది? 0.1. దిస్ ఈస్ ద ఆన్సర్. థ్యాంక్ యూ వెరీ మచ్.